హాయ్ అండి. నేనైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నానండి. మా ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. బట్ వాళ్ళకి క్వాంట్ అనేది చాలా ప్రాబ్లమ్‌గా ఉందంట. సో, వాళ్ళైతే నన్ను అడుగుతున్నారు. "నువ్వు ఎలా స్టార్ట్ చేసావు? ఏం చేస్తున్నావు? స్ట్రాటజీ ఏమి ఉపయోగిస్తున్నావు? క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోవడానికి ఏం చేసావు? అసలు ఎలాంటి క్లాసెస్ వింటున్నావు?" ఇలా ఇయన్నీ చాలానే క్వెషన్స్ అడుగుతున్నారు. సో, వాళ్ళతో పాటు వాళ్ళలా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఉపయోగపడుతుందని ఇది నేను ఒక వీడియో ఇలా చేస్తున్నానండి. ఒకవేళ మీకు నేను చెప్పింది కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి, మీరు బాగా చెప్తున్నారు అని అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. కనీసం వీక్లీ ఒకసారైనా మనం ఒక్కొక్క టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అలాగే నాకు తెలిసిన షార్ట్ కట్స్ కూడా నేను చెప్తానండి. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే నేను ఫస్ట్ అసలు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వాంట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటే కనుక అందులో ఎటువంటి టాపిక్స్ ఉంటాయి అని చెప్పేసి, అందులో బేసిక్ ఏంటి, మేజర్ ఏంటి, మోడరేట్ ఏంటి, ఇలా ఈ 3 లెవెల్స్లో మనం డిస్కస్ చేద్దాము. ఓకే. మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, ఫస్ట్ మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ బేసిక్ టాపిక్స్ అండి. బేసిక్ టాపిక్స్ కింద నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. మిక్సర్ అండ్ ఎలిగేషన్స్ని మేజర్లోకి అండ్ రేషియో అండ్ ప్రొపోర్షన్ని బేసిక్లోకి మార్చుతున్నాను. ఇక్కడ ఏంటి అంటే సింప్లిఫికేషను, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రొపోర్షన్స్, యావరేజెస్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్స్ అన్నవి మనకి బేసిక్ టాపిక్స్ అండి. ఇవి కనుక బేసిక్ మీకు బాగా వచ్చుంటే కనుక మేజర్ టాపిక్స్ మీరు చేయడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. నాకు తెలిసిన షార్ట్ కట్స్లో నేనైతే వీటిని రేషియో అండ్ ప్రొపోర్షన్స్ని, పర్సంటేజెస్ని, యావరేజెస్ని యూస్ చేసి మిగిలిన మేజర్ లెవెల్లో ఉన్న మిగిలిన టాపిక్స్ అన్నిటిని చాలా ఈజీగా చేస్తానన్నమాట. సో అలాంటివన్నీ నేను తర్వాత వచ్చే వీడియోస్లో చెప్తాను, అలాంటి ట్రిక్స్ అన్నీ. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మనం మాట్లాడుకోవాల్సింది అయితే ఫస్ట్ టాపిక్ సింప్లిఫికేషన్ అండి. సింప్లిఫికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అన్ని ఎగ్జామ్స్లోని మ్యాక్సిమం 1 అయినా ఇస్తాడనమాట. మినిమం 1 అయినా ఇస్తాడు. మ్యాక్సిమం 4 ఇచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సి లేదు. ఎంటీఎస్, జీడీ ఇలాంటిలో అయితే ఖచ్చితంగా 3 to 4 అయితే సింప్లిఫికేషన్ ఉంటాయండి. అండ్ బ్యాంకింగ్లో అయితే చెప్పవసరం లేదు, 4 to 5, 6 కూడా ఉండొచ్చు సింప్లిఫికేషన్స్ అన్నవి. సింప్లిఫికేషన్స్లో కూడా మనకి కొన్ని ట్రిక్స్ ఉంటాయండి, అవి ట్రిక్స్ వాడాలి. కాకపోతే ఈ ట్రిక్స్ మీకు తెలుసుకునే ముందు చాలామంది చేసే తప్పు ఏంటి అంటే, ఏదైనా ఒక టాపిక్ ఉందంటే ఈజీగా ఎలా చేయాలి అని చెప్పేసి ట్రిక్స్ వెతుకుతూ ఉంటారు. కానీ ఏదైనా ఒక టాపిక్ ఉంది అని అంటే ఫస్ట్ మనం బేసిక్ కాన్సెప్ట్ అనేది మనకు తెలిసి ఉండాలి. కాన్సెప్ట్ నాలెడ్జ్ కనుక మనకు ఉంటే కనుక ఆ తర్వాత ట్రిక్స్ యూస్ చేసి క్యాలిక్యులేషన్ స్పీడ్ని పెంచుకోవచ్చు. ఫస్ట్ సింప్లిఫికేషన్, తర్వాత పర్సంటేజెస్, అండ్ తర్వాత రేషియో అండ్ ప్రొపోర్షన్స్, అండ్ తర్వాత యావరేజ్ అండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అండ్ ఇంకా మేజర్ టాపిక్స్లోకి వెళ్తే కనుక నేను మొత్తం 11 టాపిక్స్ అన్నది నేను తీసుకున్నానండి మేజర్ టాపిక్స్లో. అందులో నేను 3 అలాగ విడగొట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ క్వశ్చన్స్, పార్ట్నర్షిప్, ఈ 3 ఏంటి అని అంటే నేను నాకున్న ట్రిక్స్ అంటే చెప్తున్నాను కదండి. కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చేసుకోవాలి. కాన్సెప్ట్ తెలిసిన తర్వాత దానికి అనుగుణంగా మనం కాన్సెప్ట్ ద్వారా కొన్నిటికి ఏంటి అంటే చూడగానే పెద్ద క్వశ్చన్స్లా అనిపిస్తాయి. అవి మొత్తం చదివి ఫార్ములా వేసి దాని లాస్ట్ కాన్సెప్ట్ తెచ్చేసరికి 5 minutes పడుతుంది. మనకు అంత టైం ఉండదు ఎగ్జామ్స్లో. సో వాటిని కొంచెం అర్థం చేసుకొని సగం క్యాలిక్యులేషన్ అనేది మన మైండ్లోనే అయిపోవాలన్నమాట. సో అలా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది కొన్ని ఉంటాయి కిటుకులు, అవన్నీ మనం వచ్చే వీడియోస్లో చెప్పుకోవచ్చు. ఈ మూడింటిని నేను ఒక దాని కింద తీసుకుంటున్నాను. వీటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ వర్క్ ఉన్నదనుకోండి, ఎల్సిఎం కాన్సెప్ట్ని ఉపయోగించుకొని చేసుకోవచ్చు మనం. సో ఎల్సిఎం అన్నది ఎలా చేయాలి ఏంటి అన్నది మనకి పైన బేసిక్ లెవెల్లో కనుక మీకు ఇక్కడ బేసిక్ లెవెల్లో కనుక మీరు ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అన్నది బాగా చేశారనుకోండి, అది అన్నది మనకి ఇక్కడ టైమ్ అండ్ వర్క్ దగ్గర చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. అండ్ టైమ్ అండ్ వర్క్ మీద కనీసం 1 లేదా 2 అయినా సరే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. అండ్ పార్ట్నర్షిప్ అన్నది మనకేంటి, రేషియో అండ్ ప్రొపోర్షన్స్ ఉండాలి. పార్ట్నర్షిప్లో మనకేంటి, రేషియో అండ్ ప్రొపోర్షన్ తెలిసి ఉండాలి. అలాగే లేదా పర్సంటేజ్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సో అందుకే రేషియో అండ్ ప్రొపోర్షన్స్ని, పర్సంటేజెస్ని, యావరేజ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇవన్నీ బేసిక్ టాపిక్స్లో పెట్టాను. ఆ బేసిక్స్ కనుక మనకి గ్రిప్ ఉంటాయి కనుక ఈ టాపిక్స్ చాలా ఈజీగా అయిపోతాయండి. అండ్ తర్వాత మనకి టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ఇవన్నీ కలిపి ఒక టాపిక్ అనమాట. మనకి ఒక్కొక్కటి నేర్చుకుంటూ రావచ్చు సింపుల్గాన. అండ్ వీటి మీద కూడా మనకి పైన ఉన్న యావరేజెస్ కానీ లేకపోతే ఎల్సిఎం, హెచ్సిఎఫ్స్ కానీ ఇవి మనకు తెలుసుంటే కనుక అవి ఈజీగా అయిపోతాయి. ఇవి టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఏంటి అంటే అండ్ దెన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్స్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నిటికి మనకి కొన్ని కిటికలు ఉంటాయి. అవి పర్సంటేజ్లో కావచ్చు, రేషియో అండ్ ప్రొపోర్షన్స్లో కావచ్చు. అందుకే చెప్తున్నానండి, రేషియో అండ్ ప్రొపోర్షన్స్, పర్సంటేజెస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాటి ద్వారా ఈ మేజర్ 11 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా అయిపోతాయి. సో నెక్స్ట్ మనం వెళ్తుంది ఏంటంటే మోడరేట్ టాపిక్స్ అనమాట. ఇవి కొంచెం ఫార్ములా బేస్డ్ ఉంటాయి. ఇందులో నేను ఇంకో టాపిక్ మిస్ చేశానండి. అది ఏంటి అని అంటే ట్రిగ్నోమెట్రీ అనమాట.
ఇప్పుడు మనకి రీసెంట్ ఎగ్జామ్స్లో ట్రిగ్నోమెట్రీ మీద సమ్స్ కూడా చాలా ఇస్తున్నాడు. సో ఏరియా అండ్ వాల్యూమ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ట్రిగ్నోమెట్రీ అని ప్యూర్ మ్యాథ్స్లోకి వస్తాయి. సో అవి మనకి ఏంటి అంటే కాన్సెప్ట్ నాలెడ్జ్ చాలా ఉండాలి. కాన్సెప్ట్ నాలెడ్జ్ బాగా ఉంటే కనుక ఈజీగా అవుతుందన్నమాట. సో కాన్సెప్ట్ నాలెడ్జ్ ఉన్నదనుకోండి, ఈజీగా మనం క్యాన్సిలేషన్స్ చేసుకొని క్యాలిక్యులేషన్ స్పీడ్ అవి పెంచుకుంటే కనుక మనకి ఈజీగా అయిపోయేది ఏంటి అని అంటే ఇవి అనమాట. ఏరియా అండ్ వాల్యూమ్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ట్రిగ్నోమెట్రీ. కాన్సెప్ట్ తెలిస్తేనే మనం ఈ సమ్స్ చేయగలమండి. కాన్సెప్ట్ తెలియకుండా ఇవి మనం చేయలేము. ఓకే. అండ్ దెన్ మనకి ఇంకో ఈజీ టాపిక్ ఉంది మనకి మార్క్స్ వచ్చేది. అదే అండి డేటా ఇంటర్ప్రిటేషన్. మనం అక్కడ ఇచ్చిన డేటాను కరెక్ట్గా మనం అనలైజ్ చేస్తే కనుక డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా ఈజీ టాపిక్ అండి. ఇందులో నుంచి మనకి ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేయగలుగుతాం. ఓకే. ఇప్పుడు మనం స్ట్రాటజీ గురించి అయితే మాట్లాడుకుందామండి. స్ట్రాటజీ వచ్చేసరికి మ్యాథ్స్లో ఎటువంటి స్ట్రాటజీ ఉండదు. జస్ట్ 3 థింగ్స్ మీద మాత్రమే మనకి మొత్తం డిపెండ్ అయ్యి ఉంటుంది. అదేంటి అంటే కాన్సెప్ట్ నాలెడ్జ్. ప్రతి టాపిక్ మీద మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అదే మెయిన్ థింగ్. అండ్ తర్వాత క్యాలిక్యులేషన్ స్పీడ్, థర్డ్ బెస్ట్ అప్రోచ్. ఆ బెస్ట్ అప్రోచ్ గురించి చెప్పుకునే ముందు క్యాలిక్యులేషన్ స్పీడ్ గురించి చెప్పుకుందాం. క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అని అంటే మీరు ఖచ్చితంగా 1 to 20 టేబుల్స్ మీకు బాగా వచ్చి ఉండాలి. అండ్ స్క్వేర్స్ వచ్చేసరికి 1 to 30 రావాలి. అట్లీస్ట్ 1 to 15 అయినా సరే మీకు బాగా తెలిసి ఉండాలి. 15 స్క్వేర్ అంతా, 14 స్క్వేర్ అంతా, అలాగా క్యూబ్స్ అండ్ ఫ్రాక్షన్ టేబుల్స్ అండి. ఇక్కడ మనకి టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఇవన్నీ సింప్లిఫికేషన్స్లో యూజ్ అవుతాయి. అలాగే ఫ్రాక్షన్ టేబుల్ మీకు ఎక్కడ యూజ్ అవుతుందని అడిగితే కనుక ఫ్రాక్షన్ టేబుల్ అనేది పర్సంటేజెస్లో యూజ్ అవుతుంది. అలాగే మనకి ఒక్కొక్కసారి ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ, లేకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో కానీ, పార్ట్నర్‌షిప్స్‌లో కానీ ఈ ఫ్రాక్షన్ టేబుల్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయండి. సో వీటిని ఖచ్చితంగా డైలీ ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అయినా చదువుతూ ఉండాలన్నమాట. మనకి వచ్చేసి కదా అని చెప్పేసి చదవకుండా వద్దు. ఖచ్చితంగా వీటిని ఎప్పటికప్పుడు చదువుతూ ఉండండి. రోజు మీరు చేయడానికి కూర్చున్నప్పుడు ఫస్ట్ మీరు ఈ టాపిక్స్, టేబుల్స్, 1 to 20 టేబుల్స్, స్క్వేర్స్, 1 to 30 స్క్వేర్స్, 1 to 20 క్యూబ్స్, ఫ్రాక్షన్ టేబుల్ ఇవన్నీ ఫస్ట్ బాగా ఒకసారి చూసేసుకొని ఆ తర్వాత మీరు ఆ రోజు టాపిక్ ఏంటో అది స్టార్ట్ చేయండి. అండ్ తర్వాత బెస్ట్ అప్రోచ్ అండి. ఇది మనకి ప్రిపరేషన్‌లో వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుందనమాట. బెస్ట్ అప్రోచ్ అన్నది మనం ఒకవేళ క్లాసెస్‌కి సంబంధించిందైతే మనకి ఎవరు బెస్ట్‌గా చెప్తున్నారు, ఎవరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కాన్సెప్ట్ ప్లస్ షార్ట్ ట్రిక్స్ ఇస్తున్నారు, ఎవరు నాలెడ్జ్ ఎక్కువ ఇవ్వగలరు అన్నది మనం ఎంచుకోవాలి. లేదు మనం ఒక కాన్సెప్ట్ నుంచి అప్రోచెస్ తీసుకోవాలి అని అనుకుంటే కాన్సెప్ట్ నుంచి ఫార్ములా అప్రోచ్ ఉంటుందండి. ఫార్ములా ద్వారా వెళ్ళొచ్చు. సెకండ్‌ది షార్ట్ కట్స్, ట్రిక్స్ చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన దాంట్లో అయితే టైమ్ అండ్ వర్క్స్ అనేది ఫార్ములా బేస్డ్ చేయొచ్చు. తర్వాత ఏమో ఎల్సీఎం యూజ్ చేసి చేయొచ్చు. సో ఈ రెండిట్లో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫస్ట్ దాని మీదే కాన్సంట్రేషన్ చేయండి. అదే ఒకవేళ మీరు పార్ట్నర్‌షిప్స్ గానీ, లేదంటే ఇంకా ఆహ్, కొన్ని ఉంటాయండి పర్సెంటేజెస్ యూజ్ చేసి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్‌నే చూసుకున్నారనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా బేస్డ్ వెళ్ళొచ్చు. పర్సెంటేజ్ యూజ్ చేసి చేయొచ్చు. లేదు అంటే రేషియో అండ్ ప్రపోర్షన్ యూజ్ చేసి చేయొచ్చు. ఆహ్, ఇలా చాలా ఉంటాయండి. సో వాటిలో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? మీరు ఈజీగా మీకు ఏది అర్థమైంది అది చూసుకొని దాని మీద కాన్సంట్రేట్ చేసుకొని దాంట్లో క్యాలిక్యులేషన్ స్పీడ్ మీరు పెంచుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేషియో అండ్ ప్రపోర్షన్స్‌లో కూడా మనకి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అది ఏంటి, ఎలా అన్నది మనం ముందు ఒకవేళ క్లాసెస్ కనుక చెప్పుకుంటే కనుక ముందు మీకే అర్థమవుతుంది ఎందుకు ఇలా చెప్పానన్నది. అండ్ నెక్స్ట్ మనకి టైమ్ మేనేజ్మెంట్ అనమాట. ఎగ్జామ్‌లో టైమ్ మేనేజ్మెంట్ మనకు చాలా ముఖ్యము. మనం ఎంత ప్రాక్టీస్ చేసాము, ఎంత కాన్సెప్ట్ నాలెడ్జ్ ఉంది, మనకి ఎంత బెస్ట్ అప్రోచ్ ఎంచుకున్నాము అన్నది కాదండి. అక్కడ ఎగ్జామ్‌లో మనం టైంని ఎలా మేనేజ్ చేసామన్నది మాత్రమే ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఇంట్లో కూర్చొని ఎన్ని గంటలు చదివినా సరే అక్కడ ఒక గంటలోనే ఎగ్జామ్ మొత్తం రాయాలండి. సో అందులో మనం మ్యాథ్స్ అనేది చాలా ఫాస్ట్‌గా క్యాలిక్యులేట్ అనేది చేయాలి. క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి ఏంటి అని అంటే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయాలండి. సో మీరు ఒక టాపిక్ ఎంచుకున్నారు. ఆ టాపిక్ అయిపోయిందనంటే టాపిక్‌లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిట్ల మీద ఒక 100 బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఖచ్చితంగా సింప్లిఫికేషన్ ఉన్నదనుకోండి, టాపిక్ మీద రోజుకి మీరు 20 బిట్స్ అయినా చేయాలి. అలాగే మనం క్వాంటే కాదు రీజనింగ్‌లో కూడా నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ నంబర్ అవుట్ ఇలాంటివన్నీ కూడా మనం డైలీ ఒక 20 బిట్స్ అనేవి చేస్తూ ఉంటే మనకు అవి బాగా అలవాటయిపోతాయి. సో దట్ మనం అక్కడ ఎగ్జామ్‌లో ఆ ఫియర్ ఉండదనమాట. మనకి ఇది రాదు కదా, చేయదు కదా, లేదంటే బేగా చేయలేమేమో, టైం మేనేజ్ చేయలేమేమో అలాంటి ఫియర్ అనేది ఉండదు కాబట్టి మనం ప్రాక్టీస్ ఎక్కువ చేయాలండి. అలాంటి ప్రాక్టీస్‌కి అడ్డ 247లో డైలీ క్విజెస్ ఉంటాయి. సో డైలీ మీరు ఒక 10 to 5 మినిట్స్ ఈజీగా మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడో, లేదో బస్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడో ఇలా ఈజీగా మీరు అప్పుడు కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు డైలీ క్విజెస్ తీసుకుంటే కనుక. అండ్ దెన్ మనకి ఆఫ్‌లైన్ సోర్సెస్, లెర్నింగ్ సోర్సెస్ ఏంటి అంటే ఆఫ్‌లైన్ సోర్సెస్ అయితే చాలా బుక్స్ ఉంటాయండి. అందులో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది చాలా ఫేమస్. అది నేను చెప్పవసరం లేదు ప్రత్యేకంగా. ఒకవేళ ఆన్‌లైన్ సోర్సెస్ అయితే చాలా యాప్స్ ఉన్నాయి. లేదంటే వైటీ ఛానెల్స్ కూడా చాలా ఉన్నాయి. అందులో నేను యూజ్ చేసేది ఏంటంటే చందన్ లాజిక్స్ అండి. చందన్ లాజిక్స్ అతను చాలా బాగా చెప్తాడు. లాజిక్స్ కానీ లేదంటే ఈజీ వే అన్నది తను చెప్తూ ఉంటాడు. అలాగే అడ్డ 247లో కూడా బాగా చెప్తారండి. సో దిస్ ఈస్ ద వీడియో. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా లేదంటే టాపిక్స్ వైజ్ మనం వీడియోస్ చేసుకుందామన్నా, లేకపోతే హిస్టరీ కావాలి, మోడర్న్ హిస్టరీ కావాలి, లేకపోతే ఏన్షియంట్ హిస్టరీ కావాలి, ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. సో దట్ నేను అవి వీడియోస్ చేయగలుగుతాను. సో మీకు ఈ వీడియోస్ చేయడం వల్ల నాకు ఒకసారి రివిజన్ అయితే అవుతుంది. సో అది నాకు కూడా ప్లస్ పాయింటే. సో అంతేనండి. ఇంకా మీకు రాబోతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీరు రాయబోతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఆల్ ద బెస్ట్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.